గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో గచ్చిబౌలి పోలీసులు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో రాడిసన్ హోటల్లో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ డ్రగ్స్ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ సమావేశంలో వెల్లడించారు. రాడిసన్ హోటల్ కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిందితుల బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. రాడిసన్ హోటల్లో అనేక పార్టీలు చేసుకుంటున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు. పార్టీ జరిగినాయి. దీనికి డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారో లేదో ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. వివేకానందకు క్రిష్కు ఎన్నాళ్ల నుంచి పరిచయం ఉందో తెలియాల్సి ఉందని అన్నారు. నిందితులు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో క్రిష్ పేరు తెరపైకి రావడంతో మరొకసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సయ్యద్ అబ్బాస్ అని అక్యూజ్డ్ ఎవరు ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా విచారణ ముందువరుతుంది. అతని స్టేట్మెంట్స్లో దాదాపు ఒక 10 సార్లు అతను డెలివరీ చేసిండు. అలాగే సేమ్ ప్లేస్లో కూడా ఈ పార్టీ జరిగినాయి. దీనికి సంబంధించిన మిగతా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు, లిచ్చి, శ్వేత, సందీప్ వాళ్ళంతా అబ్స్కాండింగ్ అయ్యారు. వాడిని కూడా వెతుకుతున్నాము. ఈ కేసులో ఇంకా సప్లయర్ చైన్ కూడా మనం వెతుకుతున్నాము. అలాగే ఈ కేసెస్లో ఇలాంటి ఎన్ని సార్లు ఇలాంటి పార్టీ జరిగినాయి, అలాగే దీనికి ఎవరెవరు రెగ్యులర్గా వచ్చేటువంటి మెంబర్స్ ఎవరు, దీనిపైన ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాం.